ఏ ముచ్చటెట్లున్నా ఎవల రాజకీయం ఏం నడిచినా దేశమన్నా జవాన్లన్నా దేశమంతా ఒకటైతమబ్బా. కాశ్మీర్లా మన టూరిస్టులను గాల్చి చంపితే మన ఆర్మీ పాకిస్తాన్లో ఉగ్రవాదుల అడ్డాలను లేపేసింది. అది జీర్ణంగాని పాకిస్తానోడు మన మీదకి అటాక్ చేయబోతే మనోళ్ళు గెదిమి కొట్టిరనుకోరాదుర్రి. ఇండియన్ ఆర్మీ పవర్ ఏందో దునియాకు చూపించినందుకే దేశమంతా జవాన్లకు జేజేల వల్కే తీరొక్క కార్యాలు చేస్తున్నాయి. అండ్లా గిదోటి హైదరాబాద్ బాచుపల్లి ఏరియాలో జై హింద్ ర్యాలీకి సీఎం సారు, మంత్రులు, కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి మేడం, చాలా మంది లీడర్లు, కార్యకర్తలు వచ్చిండ్రు. ఆపరేషన్ సింధూర్ ను రాజకీయాలకు వాడుకొని జవాన్ల పోరాటాన్ని తక్కువ చేస్తుండ్రని బీజేపీ మీద గరమైండ్రు. అమెరికా ట్రంప్ చెప్తే మనం యుద్ధం ఆపుడేంది, మన మీద గాయన పెత్తనం ఏందని ప్రశ్నించిండు రేవంత్ రెడ్డి సారు. మేము నరేంద్ర మోడీ గారికి వీర తిలకం దిద్ది యుద్ధం చేయాలంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈ రోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి, యుద్ధం అంటే వెన్నెముక ఉండాలి, యుద్ధం అంటే యుద్ధ తంత్రం ఉండాలి, యుద్ధ నీతి ఉండాలి, గుండెల్లో ధైర్యం ఉండాలి. యుద్ధం వద్దనుకుంటే అన్ని పార్టీలను పిలిచి మాట్లాడేది ఉండే, అందరి సలహాలు తీసుకునేది ఉండే అని పాత ముచ్చట యాద్ చేసిండు. భారత్ వైపు ఎవడు కన్నెత్తి చూసినా వాళ్ళ గుట్లు వీకుతాం, గోటీలు ఆడుకుంటామని చెప్పి ఇందిరమ్మ ఆనాడు నిరూపించి, కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి 1000 కోట్లతో రఫేల్ యుద్ధ విమానాలు కొన్నారు, వాటి పంతనం ఎట్లున్నదో చెప్పాలని డిమాండ్ చేసిండు. మోడీ రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటోడు ఈ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వం